యువర్ ఛానల్ నేను సహస్ర. తెలంగాణ ఫైర్ బ్రాండ్ అలాగే గత ఎన్నికల ముందు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని తెలంగాణలో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చిన కల్వ సుజాత గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సో ప్రస్తుతం కల్వ సుజాత గారు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మరి ఉగాది సందర్భంగా చాలా పథకాలను అయితే తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా దాదాపుగా 2300 మందికి ఉపాధి కల్పించే సరికొత్తమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుందని కూడా వింటున్నాం. దాని గురించి మాట్లాడదాం. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి అందాల పోటీలు కూడా తెలంగాణలో కూడా చేపట్టబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయబోతున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది లేదా అనే విషయాలు కూడా మాట్లాడదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవన్నీ అడుగురు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సహస్ర బాగున్నావా? బాగున్నాను మ్యామ్, ఎలా ఉన్నారు? మా పథకాల గురించి చెప్పడానికి నీకు 5 నిమిషాలు పట్టింది. 1% అట్లా ఉంది. యాంకర్ నేను మాట్లాడాల్సినంత ఇంకెంత ఉంటుందో ఆలోచించి ఇంత పొడుగా చెప్పావు. పథకాల గురించి చెప్తున్నాను కానీ కరెక్ట్ గా అమలు అవుతున్నాయా లేదా కూడా నేను ప్రజల్లోకి వెళ్ళి అడగండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ, అభివృద్ధి తక్కువ కాదు. మాది అభివృద్ధి ఎక్కువ, అడ్వర్టైజ్మెంట్ నిల్లు మాది. అంటే ఎన్ని పథకాలు ఉన్నాయి, అన్ని పథకాలు కూడా సరిగ్గా అందరూ నిజంగా చెప్పమ్మా. గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. మేము ఏంటంటే యాడ్లు ఇచ్చేసి కేసీఆర్ లాగా 10 రూపాయలు పనిచేసి 10,000 యాడ్లు ఇచ్చుకున్నది చూసినావు మాకు ఎప్పుడన్నా? చూడండి. యాడ్స్ మీన్స్ అడ్వర్టైజ్మెంట్. ఎనీవేర్ అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ. మేము అడ్వర్టైజ్మెంట్లు చేసినామా? నిజంగానే టీఆర్ఎస్ వాడు 10 మందికి ఆదాయం వచ్చే పని చేసి 10,000 అడ్వర్టైజ్మెంట్లు చేస్తుండే. ఈరోజు 6,400 కోట్లు రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రజలకు చేరువగలో వెళ్ళిపోతుంది. యువతకి, నిరుద్యోగ యువతకి, ఎవరైనా వ్యాపారాలకు అభివృద్ధి లేని వాళ్ళు, వ్యాపారం నష్టపోయిన వాళ్ళు, 60 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ పథకం పనిచేస్తుంది. ఇది అది ఒక్క వర్గం అని కాదు, అన్ని వర్గాలు, పేద అన్ని కులం మతంకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకి రాజీవ్ యువ వికాసం ద్వారా 6,000 కోట్లను కేటాయించింది కదా మొన్న. ఈరోజు ఎంత కష్టంగా ఉంది ప్రభుత్వం నడపడమే. అయినా కానీ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ దూసుకొని పోతుంది మా ప్రభుత్వం. అయినా కానీ మేము ఎక్కడ ఈ 6,000 కోట్లకు కూడా అదే కేసీఆర్ ఉండింటే 1,000 కోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుండే. ఈరోజు మేము ఇంతవరకు ఏ పేపర్లోనన్నా ఇంత పెద్ద పెద్ద అక్షరాలు, పెద్ద పెద్ద మెయిన్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు చూసినాం. మాకు మేము మౌత్ టు మౌత్ తప్పించి, ఎవరన్నా మేము అడిగితే తప్పించి, కాంగ్రెస్ పార్టీకి కన్న తల్లి లాంటి అభిప్రాయం ఉంటుంది. నా బిడ్డలకు అన్నం పెడితే నేను చెప్పుకోవాలన్నా అని ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. మేము ఇచ్చింది మేము చెప్పుకోము. మాకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. మాకు పబ్లికే అడ్వర్టైజ్మెంట్. వాళ్ళే ఇండ్లలో చెప్పుకుంటారు. ఈరోజు ఎవరు చేయనటువంటిది. ఈరోజు కొన్ని వేల అప్లికేషన్లు మీ సేవలో అప్లికేషన్లకు బారులు తీరి ఉన్నారు. వాళ్ళే చాలు మాకు శ్రీరామ రక్ష. వాళ్ళే శ్రీరామ రక్ష. మేము ఇవ్వాల్సినవన్నీ ఇస్తాం, చేయాల్సినవన్నీ చేస్తాం. ప్రజలకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ అంటే అందరితో కలిసి ఉండే పార్టీ, కాంగ్రెస్ అంటే తల్లిలాగా కడుపులో పెట్టుకునే పార్టీ అని. హస్తం అంటేనే మీ నేస్తం అనే పార్టీ అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా మా పార్టీ, మా పబ్లిసిటీ బీఆర్ఎస్ వాళ్ళలాగా జెండాలు వేసుకొని, కడవాలు వేసుకొని ఇంత పొడుపుడు అడ్వర్టైజ్మెంట్లు మాకు అవసరం లేదు. మేము చేయాల్సినే చేస్తాం. మా బాధ్యత అది, మా బాధ్యత. కానీ మీరు అంటున్నారు పథకాలు అన్ని ఇస్తున్నా, ఇన్ని చేస్తున్నా, కానీ పథకాలు సరిగ్గా అమలు అయినా లేదో ఆ విషయాలు కూడా మీరు కనుక్కోవాలి. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా, మీడియేటర్ గా ఉన్నా కాబట్టి, యాజ్ ఎ మీడియాలో ఉన్నా కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత బస్సు అని ఏదైతే ఇచ్చారో, ఒకవైపు ఉచిత బస్సు ఇస్తూనే మరోవైపు ప్రైవేట్ బస్సులు కూడా మీరు తీసుకురావడాన్ని అబద్ధాల మాటలు మాట్లాడేస్తే నేనేం చేయలేను. ఉచిత బస్సుకి ఎక్కడైనా నిరంతరం సేవ, ఎక్కడైనా ఒక్క క్షణమైనా ఆగి ఉంటే మీరే మాకు చెప్పండి. ప్రైవేట్ బస్సులు ఎందుకు ఉండవు? ప్రైవేట్ బస్సులు మా ఇంటివి కాదు, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు, ప్రైవేట్ బస్సులు నడిపిస్తారు. గవర్నమెంట్ కి ప్రైవేట్ బస్సులు హైర్ చేసుకొని రెంట్కి తెచ్చుకుంటున్నాం. అంతేగాని మేమేమి ప్రైవేట్ బస్సులను ఎంకరేజ్ చేసుకొని హైదరాబాద్ సిటీలో తిరగడానికో, లేకపోతే రూరల్లో తిరగడానికో, పల్లె వెలుగు ప్లేస్ లోనో, లేకపోతే ఎక్స్ప్రెస్ ప్లేస్ పెట్టట్లేదు. సిటీ అవుట్స్కట్స్ లో కూడా మాట్లాడలేదు. ఓన్లీ సిటీలో ఉన్న లోకల్ బస్సులే. ఫర్ ఎగ్జాంపుల్ పటన్ చెరువుకి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే అప్పటి నుంచి ఉన్నాయమ్మా బస్సులు, అవన్నీ ఉన్నాయి. సెట్విన్ కాదు, మెట్రో అనేసి కొత్తగా మీరు వేసుకున్న శారీ కలర్ ఏదైతే అదే కలర్ బస్సెస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయినాయి. దాని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మీ దృష్టికి తీసుకుంటే నాకు అర్థం కాలేదు. ప్రైవేట్ వాడు పని చేసుకుంటే ప్రైవేట్ ఆదాయం ఇస్తుంది. ఉచిత బస్సు, నేను ఒక నిమిషం చెప్పేది, ఉచిత బస్సులో
ప్రయాణం చెయ్యొద్దని రిస్ట్రిక్షన్ ఎక్కడైనా పెట్టిందా ప్రభుత్వం నాకు చెప్పాలి. అవి తగ్గించేశారు. ఎందుకు తగ్గించిన పేరు మీద బస్సులు ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా, మెట్రో ఎప్పటి నుంచో ఉన్నాయి, మెట్రో బస్సులు అవి లగ్జరీ బస్సులు. మెట్రో కాదు, మెట్రో డీలక్స్ అని కొత్తగా ఎప్పటి నుంచో ఉన్నాయి. మెట్రోని డీలక్స్, మేము ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు కొత్తగా లాంచ్ చేసినాం. ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తున్నాము ఆ బస్సులు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆర్టీసీ లీజుకి తీసుకుంటుంది, ఆ బస్సుల్ని నడిపిస్తున్నాము. అందరికి తెలిసిన విషయమే. పాత బస్సుల్ని తీసేసి కొత్త బస్సుల్ని ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకొని ఇస్తున్నాం. అవి కూడా తీసేస్తాం కొన్ని రోజులు. అంటే అవి కూడా కాకుండా మహిళలకే బస్సుల్ని ఇస్తున్నాం, బస్సులు సొంతం చేస్తున్నాం. వాళ్ళు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడం కాదు, బస్సుకు ఓనర్లను కూడా చేస్తున్నాం. మేము ఎలక్ట్రిక్ బస్సుల్ని కూడా మేము ప్రవేశపెట్టినాం. వందలాది బస్సులు తీసుకొని వచ్చాం. గత ప్రభుత్వంలో కనీసం సర్వీస్కు నోచుకున్నటువంటి బస్సులు గత ప్రభుత్వంలో 3,000 కోట్లు ఆర్టీసీకి బకాయిలు పెట్టినారు. మేము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5-6 వేల కోట్ల ఆదాయాన్ని ఇచ్చినాం ఆర్టీసీకి. ఇట్లా మీరు ఈ కలర్ ఉందా, ఈ ఆర్టీసీ బస్ అని కాదు, ఆ దాందే దీందే లెక్క. అది తగ్గించలేదు, ఇది ఎక్కించలేదు. డబ్బులు పెట్టిపోయేవాడు ప్రైవేట్ బస్సుల్లో పోతాడు. పేద మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయాలనుకున్న ప్రతి మహిళ, సేఫ్టీ కోరుకునే మహిళ ఆర్టీసీ ఉచిత బస్సులు, అప్పుడున్న బస్సులు ఏవి తీసేయలేదు, ఇంకా అదనంగా పెంచినాము. ఏ బస్సులు తీసేయలేదు. మహిళలకు మీరు యజమానులు చేస్తానన్నారు, ఏ విధంగా చేయగలుగుతారు? 100 బస్సులు ఆల్రెడీ మొన్ననే ప్రవేశపెట్టినాం. వాళ్ళకి 0 వడ్డీతో బస్సుల్ని ఇచ్చి వాళ్ళని ఓనర్లను చేసి ఆ బస్సుల్నే అద్దెకు మళ్ళీ ప్రభుత్వం మేము తీసుకుంటున్నాము. మేము అద్దెకు తీసుకొని ఆ రెంట్ వాళ్ళకి ఇస్తాము. అంటే ఇటు ఓనరు, ఇటు ఫ్రీ బస్సు ఫెసిలిటీ ఎన్ని చేస్తున్నాం మహిళలకి. ఇవన్నీ కనబడలేదు. కొత్త బస్సులు అంటారు, తేవద్దా? అన్ని ఒకటేసారి గవర్నమెంట్ దగ్గర ఇంత పెద్ద ఖజానా ఉంచిపోలేదమ్మా కేసీఆర్. మొత్తం ఖజానా ఖాళీ చేసి పెట్టిపోయిండు. ఇప్పుడు బస్సులు నీడు ఇంకా ఎక్కువ పెట్టాలి, ఇంకా ఎక్కువ ప్రయాణికులు పెరుగుతున్నారు కాబట్టి కొన్ని ప్రైవేట్ బస్సుల్ని తీసుకొని నడిపించడం తప్పేం లేదు కదా. అదేమి ఆర్టీసీ గడిగొట్టింది కాదు కదా. ఎక్స్ట్రా బస్సెస్ అవి.